వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అదేంటి అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి వాటిలో అయితే మనకి ఒక చిన్న నోటిఫికేషన్ అనేది అయితే ఇచ్చారు. అదేంటి అనేది అయితే క్యాండిడేట్ మే నోట్ దట్ టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇచ్చారు. అంటే దీన్ని మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. మనకి దాని తర్వాత ఒక క్లారిఫికేషన్ అయితే రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి అయితే అంటున్నారు టెట్ రిజల్ట్స్ అనేది. ఇప్పుడు దీని గురించి అయితే మీరు ఎటువంటి వెయిట్ అనేది చేయకనగలరు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. ఇక డిఎస్సి ప్రక్రియ నిలిపేయాలం అని చెప్పేసి అయితే ఇచ్చారు. అదేంటి అనేది అయితే చూద్దాము. ఎన్నికల కమిషన్ చేతిలో అయితే డిఎస్సి భవితవ్యం అనమాట. డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి 4.7 లక్షల మంది ఈసీ అనుమతి వచ్చేంత వరకు అయితే టెట్ ఫలితాలను అయితే నిలుపుదల చేస్తామని చెప్పేసారు అన్నారు. అలాంటి డిఎస్సికి సంబంధించిన నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈసీ అనుమతి అనేది అయితే కోరడం అయితే జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అనమాట. ఈవిడ దీనికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ ఎటువంటి ప్రక్రియ అనేది అయితే నిలిపేయడం అయితే జరగదని చెప్పి అన్నారు. బట్ టెట్ రిజల్ట్స్ చూసేసరికి అయితే మనకి పోస్ట్ పోన్ అయితే అవుతాయి కంపల్సరీ చెప్పవచ్చు. అది ఎప్పుడు అని చెప్పి అన్నారు కదా, అది అనమాట ఈరోజు వీడియో. ఉపాధ్యాయ నియామక ప్రభుత్వ విధానం నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేం, తేల్చి చెప్పిక సీజే ధర్మాసనం. పూర్తి వివరాలతో పాటుగా కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. అయితే ఉపాధ్యాయ పోస్ట్ భర్తీకి చేపట్టినటువంటి డిఎస్సి ప్రక్రియను నిలుపుదల చేయడానికి కోసం హైకోర్టుకు అయితే నిరాకరించింది ఫ్రెండ్స్. డిఎస్సి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ నియామకం పూర్తిగా ప్రభుత్వం విధాన నిర్ణయం అని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగింది. దీని పరంగా అయితే మనకి ఎటువంటి జోక్యం అనేది చేసుకొని చెప్పేసి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ అనమాట దీనికి సంబంధించి ఇంకా వీడియో అనమాట. ఎందుకు అంటే ఇక్కడ డిఎస్సి ప్రక్రియను అయితే నిలిపేయలేమని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ ఇంతవరకు అయితే మనకి ఎటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ఇవ్వలేదు. 20th అయితే ఇవ్వాల్సి ఉంది వెబ్ ఆప్షన్స్ కూడా. వెబ్ ఆప్షన్స్ అనేది కూడా ఇవ్వలేదు. ఇంకా తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చూడాలి. లాస్ట్కి ఇంకా విద్యాశాఖ మంత్రి గారు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. అలానే చాలా వరకు అయితే దీని మీద మనకి మెయిల్స్ అనేవి వెళ్తున్నాయి, అలానే లెటర్స్ అనేవి కూడా వెళ్తున్నాయి. బట్ ఎటువంటి రెస్పాండ్ అనేది అవ్వకపోయేసరికి ఇప్పటి వరకు అయితే ఇంత ఏం లేక ప్రస్తుతానికి ఇలా ఈ ప్రెస్ రిపోర్ట్ కానీ నెక్స్ట్ మనకి నార్మల్గా ఆఫ్లైన్ రిపోర్ట్ అనేది అయితే ఆ వెబ్సైట్లో కూడా అఫీషియల్గా అయితే పెట్టడం అయితే జరిగింది. టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి అయితే ప్రెస్ నోటు టెట్కి సంబంధించి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే అయితే అప్లోడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మీకు మొబైల్ వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.